ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్లబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పట్లాగానే మీరు లైక్ తో పాటు హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. హైప్ చేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నేను డిస్క్రిప్షన్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి, మన వీడియో ప్లే అవుతునేటప్పుడు కిందన మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ లోకి వెళ్తారు. అది స్క్రోల్ చేస్తే పైకి మూవ్ చేస్తే కిందన లింక్ ఉంటుందండి, ఇన్స్టాగ్రామ్ లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే వెళ్తారు. అక్కడికి వచ్చి మీరు మెసేజ్ లోని మీరు ఈ స్టోరీని నాకు షేర్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది 2010 లోనైతే జరిగిందండి ఈ ఇన్సిడెంట్. కావ్య తన భర్త రాజేష్ తోనైతే ఉంది. రాజేష్ కావ్యకి మ్యారేజ్ అయ్యి అప్పటికి 3 years అయితే అవుతుంది. 2007 లో వారికి మ్యారేజ్ అయ్యింది. అయితే తను పడుకున్న సమయంలోని తనకేదో ఒక కళ అయితే వస్తుంది. తను ఆ కళకంటూ ఏదో కలవరిస్తూ ఉంటుండగా వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉన్నాడుగా, ఆయనకి అయితే తెలివి వచ్చింది. మెలకు వచ్చి కావ్య ఏమైంది అని అడిగేసరికి రాజేష్ తోని కావ్య అయితే ఇలా అంటుంది, ఏం లేదండి, ఏదో పిచ్చి కళ వచ్చింది, పడుకోండి మీరు అని చెప్పేసి అతని చేతిని గట్టిగా హోల్డ్ చేసి ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఇంకా దాంతో పాటుగా కొంచెం భయం బాధ అయితే కలుగుతున్నాయి కావ్యకి. తను గట్టిగానైతే హోల్డ్ చేసి పట్టుకొని పడుకుంది. మరో పక్క బాబు అయితే ఉన్నాడు, తన్ని కూడా పడుకోబెట్టింది. ఒక అర్ధగంటకి మళ్ళీ కావ్య అదే కళ అయితే కంటుంది. అయితే ఈసారి కళ్ళలోని మాధవ్ అయితే కనిపించాడు. మాధవ్ కావ్యానైతే ఇలా అడుగుతున్నాడు, ఎవరెవరో ఏదేదో చెప్పారని నన్ను వదిలేసావు కదూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం కావ్య, నిన్ను వదిలిపోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ అందరూ కలిపి నా జీవితంతో ఆడుకున్నారు అని మాట్లాడుతున్నాడు. కావ్యకి మనసంతా కూడాను అల్లకల్లోలం అయిపోయింది. ఓ పక్క అతిగా ప్రేమించే భర్త, మరో పక్క మాధవ్ కావ్యని ప్రేమించేవాడు ఒకప్పుడు తను కాలేజ్లో ఉంటుండగా. అయితే ఆ కాలేజ్ లవ్ అంతా ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయిపోయారు, ఇంకా బాగుంది, వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఒప్పుకుంటే పెళ్ళి అయితే అవుతుంది, లేకపోతే ఇలానే అర్ధాంతరంగా మధ్యలో విడిపోవలసి వస్తుంది. అప్పట్లో మరి కాలేజ్ లవ్ అంటే ఫిజికల్ గా కాదు, ఓన్లీ వాళ్ళు చూసుకోవడం వరకే, చూసుకోవడం, చక్కగా మాట్లాడుకోవడం, వీళ్ళు మనతో ఉంటే జీవితాంతం మనతో ఉంటే బాగుంటుంది కదా అని అనుకోవడం వరకేనండి. అయితే మరి కావ్యది ఇంకా మాధవ్ది కూడా అటువంటి లవ్వే. అయితే వాళ్ళు 2003లోని వాళ్ళ కాలేజ్లోనైతే మీట్ అయ్యారు. తను వేరొక గ్రూపు, తిను వేరొక గ్రూప్ అయినప్పటికీ కూడాను ఒక ఫ్రెషర్స్ అని ఫేర్వెల్ అని పెడతారు కదా, అలాంటప్పుడు అందరినీ మీటప్ చేస్తారు. ఆ సమయంలోని వాళ్ళిద్దరూ కలుసుకోవడం అయితే జరిగింది. సరదాగా మాట్లాడాడు, కానీ కావ్యకైతే ఇష్టం లేదు. కావ్య దూరం పెట్టింది. అప్పటి నుంచి తను కావ్య వెనకాలైతే పడ్డం మొదలు పెట్టాడు. తను అలాగా ప్రతిరోజు కూడాను కావ్య వెనకాల స్టాకింగ్ అంటారు, అలా ప్రతిరోజు తను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం. ఈవెన్ వాళ్ళ ఇల్లు వేరొక చోట అయినప్పటికీ కూడాను తిను ఇంటికి వెళ్తే తనతో పాటుగా బస్సులోని దూరంగా కూర్చొని వాళ్ళ ఇంటి వరకు రావడం, అక్కడి నుంచి మళ్ళీ తను రిటర్న్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా చేశాడు. మొత్తానికి 1 year తర్వాత కావ్య కూడా తన లవ్ లోనైతే పడిపోయింది. ఎంతగా ప్రేమించాడు అనంటే, తన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా తను ముందుగానే గమనించి తనకి తెచ్చి ఇవ్వడం, అలాంటివన్నీ కూడా చేస్తే ఎవరు పడరు చెప్పండి. అందులోకి టీనేజ్ లో ఎలా ఉంటుంది అనంటే, చిన్న చిన్న విషయాలకే ప్రేమించడం అయితే మొదలు పెడతారు. మరి అలానే వాళ్ళిద్దరి లవ్ కూడా స్టార్ట్ అయింది. కాలేజ్లో మొత్తం అందరికీ తెలుసు, ఈవెన్ సార్లకి టీచర్లకి కూడాను వాళ్ళిద్దరి గురించి అయితే తెలుసు. కొంతమంది అయితే పిలిచి కావ్యకి
అలాగే మాధవ్కి కూడాను ఎన్నో విషయాలు చెప్తూ మీరు ఇలా ఉంటే మళ్ళీ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది కూడా కొంతమంది హితబోధలు అయితే చేసేవారు. మరికొంతమంది వాళ్ళని ప్రోత్సహిస్తూ సరే మీరు మంచిగానైతే చదువుకోండి, ఆ తర్వాత పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని కూడా చెప్తూ ఉండేవారు. మరి ఇలానే కొంతకాలం అయితే గడిచిపోయింది. వాళ్ళు డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మరి కావ్య వాళ్ళ ఇంట్లోని ఎక్కువగాను పెళ్లి చెయ్యాలి, ఇంకా అమ్మాయికి పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అనే మెంటాలిటీ ఉన్న ఒక ఫాదర్ అండ్ మదర్. మరోపక్క మాధవ్కి చాలా బర్డెన్స్ అయితే ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే మాధవ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని వదిలేసి వెళ్ళిపోయారు. ఈవెన్ వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. మాధవ్ వాళ్ళ అక్క మాధవ్ పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా మరొక ఆవిడని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. ఆవిడతో పాటుగా వెళ్ళిపోయారు. వీళ్ళది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడాను ఆయన అలా చేశాడని ఆవిడ కోపం తెచ్చుకోలేదు, అతన్ని వదిలేసి తన పిల్లల్ని తను జాగ్రత్తగానైతే చూసుకుంటూ ఏదో చిన్న చితగా ఉద్యోగం చేస్తూ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అమ్మగారు వాళ్ళ ద్వారా ఏదో కాస్తో కూస్తో పెట్టడంతోని పిల్లల్ని అయితే పోషించుకొని వచ్చింది. సో అలాంటి ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి లవ్ చేస్తే తను కంప్లీట్ గా సెటిల్ అయిన తర్వాతే తను ఏదైనా చేయగలడు. మరి అలాంటిది కావ్య కూడా లవ్ చేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంది. అది అసాధ్యం. మరో పక్క కావ్యని పెళ్లి కోసం వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో పక్క ఈ అబ్బాయికి ఏంటంటే ఇంకా బోల్డ్ అన్ని బర్డెన్స్ ఉన్నాయి. అవన్నీ తీరకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా కష్టమే. కానీ ఇద్దరికి చాలా లవ్ అయితే ఉంది. లవ్ ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వవు కదా. సో అలానే వారిద్దరి మధ్యనగా గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. తినేంటంటే పెళ్లి చేసుకుంటే మీ జాబ్ చేయొచ్చు, ఇంకా అలాగే మీ అక్కని కూడా ఏదైనా జాబ్ లో జాయిన్ చేసామనుకో మన ఫ్యామిలీ సెట్ అయిపోతుంది అని ఉద్దేశం అన్నమాట. అందుకనే ఏదో రకంగా నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకెళ్ళిపో అంటూ ఉండేది. మరి ఈ మాధవ్ చూసుకున్నట్లయితే తన ఉద్దేశం ఏంటి అని అంటే ఈ టైంలో పెళ్లి చేసుకుంటే మా అక్క మా అమ్మ నన్నైతే వదిలేస్తారు, నువ్వు కూడా నాన్నలాగే చేసావు అంటారని తన భయం అన్నమాట. మొత్తానికి వాళ్ళ లవ్ అయితే అక్కడితో ఆగిపోయింది. మరి కావ్య మటుకు తను పీజీ చేసుకుంది, ఆ తర్వాత ఏదో ఒక జాబ్ అయితే వెతుక్కుంది. ఇటుపక్క మాధవ్ ఏంటంటే తను ఏం చేశాడో కూడా కావ్యకైతే తెలీదు. అయితే ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తను మ్యారేజ్ కూడా ఇంట్లోనైతే సెట్ చేశారు, పెళ్ళైతే చేసేసారు. కావ్య వాళ్ళు కూడాను ఏమీ గొప్పగా మంచి రిచ్ ఫ్యామిలీ అయితే కాదు, ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆశలు ఆలోచనలు ఇంకా వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఉంటాయి ఇలానే ఉంటాయి. అయితే ఇంకా కావ్యకైతే ఒక గొప్పింటి అబ్బాయి అయితే వచ్చాడు. కావ్య అందాన్ని చూసి కావ్యని ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు పెద్దగా కట్నం అవసరం లేదు అని చెప్పేసి చేసుకోవడంతో కావ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావ్యను ఒప్పించి పెళ్లి అయితే చేసేసారు. కావ్య కూడా హ్యాపీనే, ఎందుకనంటే అంతలాగా జరిగింది కదా ముందు. ఇంకా అలాంటివన్నీ కూడా పడే బదులు పెళ్లి చేసుకుంటే ఏదో సెటిల్ అయిపోతాను కదా అనే ఉద్దేశంతో. కావ్య వాళ్ళ హస్బెండ్ కి కావ్య జాబ్ చేయడం అయితే ఇష్టం లేదు. తన లైఫ్ ఎలా మారిపోయింది అని అంటే ఒక్కసారిగా మిడిల్ క్లాస్ లో ఉన్న అమ్మాయి రిచ్ గానైతే మారిపోయింది. చాలా వరకు తనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు, చాలా ప్రేమగానైతే చూసుకుంటున్నాడు. ఈవెన్ తను కూడా ఏంటంటే కావ్య మనసులో విషయాల్ని ఈజీగా ఐడెంటిఫై చేసి తనకి ఏది కావాలంటే అది ఇచ్చే మనిషి. పైగా కావ్య ఇప్పుడు ఒక బాబుని కూడా కంది కాబట్టి తనకి మంచి లెవెల్ అయితే ఉంది వాళ్ళ ఇంట్లోని. అలాంటి సందర్భంలోని కావ్యకి ఈ కళ రావడంతో తను బాగా డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తను ఏదేదో ఆలోచించడం అయితే మొదలు పెడుతుంది. ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను, వదిలేసి వెళ్ళిపోయినాడు, వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి, నా లైఫ్ ఏదో బానే ఉంది కదా, దీన్ని ఇలా లీడ్ చేస్తున్నాను కదా హ్యాపీగానే, అయినా ఇదేంటి ఇలా నాకు డిస్టర్బెన్స్ అని చాలా చిరాకైతే పడిపోతుంది. ఒక డైలమాలో కూడా ఉంది. ఏంటి అని అంటే బాబోయ్ ఇప్పుడు వాడేమైనా వచ్చి నా కాపురంలో చిచ్చు పెడతాడా అని కూడా ఆలోచనలోనైతే పడింది. మరి ఇలానే ఒక 1 వీక్ అయితే గడిచిపోయింది.
ప్రతిరోజు కూడాను కలలోని ఆ అబ్బాయి రావడం, కావ్యతో గడిపిన ఆ విషయాలన్నీ కూడా గుర్తు చేయడం, ఇంకా కావ్యకి ఏంటంటే పిచ్చెక్కినట్టుగానైతే అవుతుంది. ఒకరోజు నైట్ టైము తనకి అస్సలు నిద్ర ఉండట్లేదు. మరో పక్క తన భర్తని గట్టిగా పట్టుకొని, చాచా నేను అలాంటి దాన్ని కాదు, నా భర్తే నాకు లోకం అంటూ అనుకుంటుంది. మరో పక్క నుంచి తను పడుకుంటే చాలు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు, ఇలా అయితే మాట్లాడుతున్నాడు. సో ఇలా 1 వీక్ గడిచిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం, రాత్రప్పుడు సరిగ్గా నిద్ర ఉండకపోవడంతో ఒకరోజు మధ్యాహ్నం బాబు పడుకున్న సమయంలోని తను కూడాను బాబుని పక్కన వేసుకొని అయితే పడుకుంది. అయితే ఉన్నట్టుండి ఎవరో తన రూమ్లోనైతే తిరుగుతున్నట్టుగానైతే అనిపించింది. తన కళ్ళు తెరిచి చూడడానికైతే ప్రయత్నిస్తుంది, కానీ కంటి రెప్పలు కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఒళ్ళంతా కూడా బిగుసుకుపోయినట్టుగా పట్టేసినట్టుగానైతే అయిపోయింది. అయిపోయేసరికి తను ఒక్కసారిగా భయంతోని దేవుణ్ణి అయితే తలుచుకోవడం మొదలుపెట్టింది. కాస్త ఒళ్ళైతే కదపగలిగింది. ఒక్కసారిగా తన నిద్ర అయితే డిస్టర్బ్ అయింది. లేచి కూర్చొని అంతా చూసుకుంది. ఏం లేదు, నార్మల్గానైతే ఉంది. తను ఒక్కరిదాయే ఇంట్లో ఉంది కదా, ఇంకా బాబు లేచిపోతాడా అని చెప్పేసి తన పక్కన దిండు పెట్టేసి బయటికి వచ్చి వంటగదిలోకి మంచినీళ్ళు ఏవో తాగి మళ్ళీ పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. మరి ఎలా పట్టేసిందో నిద్ర అయితే బాగా పట్టేసింది. గాఢంగా నిద్రలోకి అయితే జారుకుంది. ఆ సమయంలో మళ్ళీ ఆ అబ్బాయి మాధవ్ ఎవరైతే ఉన్నాడో అబ్బాయి అయితే వచ్చాడు. ఈసారి తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కావ్య, నేను నీకెప్పుడు ద్రోహం చెయ్యాలనుకోలేదు. నేను నిజంగా నిన్ను వదిలేలేదు. మీ అమ్మగారు నాతో మాట్లాడినప్పుడు కూడాను నేను ఆవిడికి ఏం సమాధానం చెప్పానో నీకు గుర్తుందిగా అని అంటున్నాడు. అంటే వీళ్ళ మ్యారేజ్ గురించి వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాడు ఆ అబ్బాయి. కానీ ఏమైందో తెలీదు, సడన్ గా తను మాట్లాడడం మానేశాడు, తనకి కనిపించడం మానేశాడు. అలా వాళ్ళ బ్రేకప్ అయితే జరిగింది. సో అది ఎలా అయింది అనేది గుర్తు చేస్తూ ఉంటే తను ఇంకా చెయ్యి వదిలించుకోవడానికి అయితే చూస్తుంది నిద్దట్లోని. కానీ బయటను కూడా ఎవరో గట్టిగా తన చేతిని హోల్డ్ చేసి పట్టుకున్నట్టుగానైతే కావ్య కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ వెంటనే తను హనుమాన్ చాలీసా చదవడం అయితే మొదలు పెట్టింది. అంతే, తెలుగు అయితే వచ్చింది. చూసుకుంది, ఎవ్వరూ లేరు. తనకు తెలియకుండానే తన ఒళ్ళంతా కూడా చెమటలు పెట్టేసి నీరు గారిపోతుంది. ఇంకా వెంటనే లేచి తను అటు ఇటు తిరిగేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అటు ఇటు తిరుగుతుంది. ఈలోగా తనకి సెల్ ఫోన్ కి ఒక కాల్ అయితే వచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళు డిగ్రీలో ఉండేటప్పుడు తనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఈవెన్ వీళ్ళిద్దరు విషయాలు తెలిసిన ఒక అమ్మాయి. సో కావ్య వెంటనే లిఫ్ట్ చేసింది. ఏంటో ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా, ఇప్పుడు కాల్ చేసావు అని అడిగింది. అంకిత ఏమో ఏం లేదు, మన వాళ్ళందరూ కూడాను గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకోవాలనుకుంటున్నారు, మనందరం మీట్ అవ్వచ్చు, ఇదే ఛాన్స్, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో, అందరం కూడాను బాగా సెటిల్ అయిపోయాం కదా, అందరం ఒకసారి కలుద్దామే, బాగుంటుంది అనేసరికి ఆ కావ్యకి ఏదో చిన్న భయం. అమ్మో, మళ్ళీ అందరం కలిస్తే వాడెక్కడొస్తాడో, వాణ్ణి చూస్తే నేను మళ్ళీ మెల్ట్ అయిపోతానేమో, అయినా అలా అవ్వను కదా, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను కదా అని మనసు అయితే చెప్తుంది. మళ్ళీ వాడిని చూస్తే నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది అని అదొక బాధ అయితే కలుగుతుంది. అయితే ఈలోగా అంకిత అట్నుంచి అయితే మాట్లాడుతుంది. ఏమైపోయావే కావ్య, మాట్లాడుతుంటే జవాబు చెప్పట్లేదు, ఇలా మన వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకోవాలనుకుంటున్నారు, నువ్వు వస్తున్నావు కదా, తప్పకుండా రా, ఈ ఆదివారం మాకు ఆఫీసులు అవి ఉంటాయి, ఆదివారం అయితే మేము అందరం ఖాళీ అవుతాము, అందుకనే ఆదివారం పెట్టారు మన వాళ్ళందరూ కూడాను, నువ్వు ఎలాగా జాబ్ చేయట్లేదు కదా, రావే అని చెప్పేసి మాట్లాడుతుంది. వస్తాను కానీ అని కావ్య అయితే తడబడుతుంది. ఆ మాటకి అవతల నుంచి అంకిత అయితే ఇలా చెప్తుంది. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, అవేం పట్టించుకోకు, రాను ముందు మనందరం కలవచ్చు కదా, ఎప్పటి నుంచో మన పెళ్లిళ్ళకి కలవడమే తప్ప ఆ తర్వాత మనం అస్సలు ఒక్కసారి కూడా కలవలేదు, రావే ప్లీజ్ అని అడుగుతుంది. సరేలే చూస్తాను అని చెప్పి పెట్టేసింది. ఈలోగా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తున్నారు కావ్యకి. నువ్వు వస్తున్నావు కదా,
చాలా బాగుంటుంది, ప్రతి ఇయర్ పెడతాం, నువ్వు ఆ అంకిత ఎప్పుడు రారు, ఈ సంవత్సరం అంకిత వస్తానంటుంది, నువ్వు కూడా రావే బాగుంటుంది అని మరొక ఫ్రెండ్ అయితే అంది. సరే సరే వస్తానులే, మా ఆయన్ని అడిగి వస్తాను అని చెప్పి కాల్ అయితే కట్ చేసేసింది. ఇంకా ఆ వీక్ లోనే వీళ్ళైతే ఈ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. సరే ఇంకా కాల్ కట్ చేసిన తర్వాత ఆలోచిస్తుంది, వెళ్ళాలా వద్దా, వెళ్తే వాడొస్తే మళ్ళీ నా మైండ్ ఏమైనా చేంజ్ అయిపోతుందేమో అని ఒకవైపు ఆలోచన, మరోవైపు చిచి వాడి కాసి నేను అసలు చూడను, అయినా నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు, అలాంటి వాడికి ద్రోహం చేస్తే నా కళ్ళు పేలిపోతాయి అని ఆలోచిస్తూ ఇంకా ఈవినింగ్ తన హస్బెండ్ రాగానే విషయం అయితే చెప్తుంది. ఏమండి ఇలాగా మా వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, దానికి వెళ్తాను అని అంటే అతను చాలా కూల్ మైండెడ్ అండ్ అలాగే చాలా మంచి మనిషి కూడాను. నీకు ఎన్నోసార్లు చెప్పాను వెళ్తే రిఫ్రెష్ అవుతావని, నువ్వే ఎప్పుడు వెళ్ళవు, ఇంతవరకు దాటేసుకొచ్చావు, బాబుని ఆ రోజు నేను చూసుకుంటానులే, ఎలాగో సండే కదా నువ్వు వెళ్ళిరా అని చెప్పాడు. నేను డ్రాప్ చేయనా లేకపోతే నువ్వు వెళ్ళిపోతావా అని కూడా అడిగాడు. అడిగితే లేదు లేదు నేను వెళ్తానులేండి, ఇక్కడే కదా మన ఊర్లోనే కదా అని చెప్పేసి చెప్పింది తను. ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు నైట్ అయితే చాలు తను పడుకుంటే పక్కన వచ్చి ఆ మాధవ్ పడుకుంటున్నాడు. ఇంకా తనకి ఎన్నో రకాలుగా చెప్తున్నాడు అనమాట. మనం అప్పుడు అలా కలిసి తిరిగాం కదా, అప్పుడు అక్కడికి వెళ్ళాం కదా, ఇక్కడికి వెళ్ళాం కదా, బాగా ఎంజాయ్ చేసాం కదా, అంటే ఫిజికల్ గా కాదండోయ్, ఇక్కడ నార్మల్ గా ఎంజాయ్ చేసాం కదా, నువ్వు నాతో ఉంటే ఎంత బాగుంటావు, నీకు హ్యాపీ కదా, నేను నీతో ఉంటే నాకు హ్యాపీ కదా, నువ్వెంత అందంగా ఉండేదానివి, ఇప్పుడు అలాగే ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయికి అసలు ఏమీ అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది బుర్ర. ఏంటి నేను వాడి గురించి ఆలోచించడం వల్ల ఇదంతా కూడా వస్తుంది నాకు అని అనుకుంటుంది. సరే ఇగ్నోర్ చేస్తుంది మళ్ళీ 2-3 డేస్ అయితే అయ్యింది. ఆ రోజు సండే మార్నింగే ఇంకా లేచి రెడీ అవుతుంది, కానీ తన మైండ్లోని ఏవేవో మెదులుతున్నాయి. వెళ్ళాలా వద్దా అని కొంతసేపు వాడు వస్తే చూడకూడదు అని కొంతసేపు, నేను ఎక్కడో ఉండాలి, మా ఫ్రెండ్స్తో కలిసి ఆడవాళ్ల దగ్గరే ఉండాలి అని కొంతసేపు ఇలా ఆలోచిస్తుంది. మొత్తానికి ఆ రోజు ఇంకా రెడీ అయిపోయి బయలుదేరింది. తన ఆటోలోనైతే వెళ్ళింది. ఇంకా ఆ పార్క్ దగ్గరికి వస్తున్నాను అనే సమయానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మిగతా వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు ఒక్కొక్కరుగానైతే బండి మీద వెళ్తున్నారు. అందరినీ చూస్తుంది, ఓహో వీళ్ళు ఇలా అయిపోయారు ఇప్పుడు అని అనుకుంటుంది. ఇంకా ఆ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిన తర్వాత తను రోడ్డు క్రాస్ చేసి పార్క్ లోకి అయితే వెళ్తుంది. ఎదురుగాను వాళ్ళ ఫ్రెండ్స్ అప్పటికి వచ్చిన వాళ్ళు అక్కడ నించొని గ్రూప్ గానైతే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నవ్వుకుంటున్నారు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అందరినీ చూస్తుంది, హ్యాపీగానైతే ఫీల్ అవుతుంది. కానీ తన కళ్ళు మటుకు ఎవరినో వెతుకుతున్నాయి, అదేనండి మాధవ్ని. మరో పక్క తన ఫ్రెండ్ అయితే తనని చూసేసింది, అంకిత. ఏ కావ్య అనుకుంటూ దగ్గరికి అయితే వచ్చింది. ఎలా అయిపోయావే అంటూ ఇంకా లోపలికైతే తీసుకువెళ్ళింది. అందరూ కూడా హ్యాపీగానైతే మాట్లాడుకున్నారు. సో అందరూ గ్రూపులుగానైతే కూర్చున్నారు. ఆ సమయంలోని మాధవ్కి బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే ఉన్నాడు. తను కూడా లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. మరి తను కూడా రావడం జరిగింది. తను కావ్య కాస అయితే చూస్తున్నాడు జాలిగాను. కావ్యకి ఏం అర్థం కాలేదు. తన చూపు మరలించుకొని మళ్ళీనైతే తను మిగతా వాళ్ళతో మాట్లాడుతుంది. అయితే ఇందులోని అన్ని గ్రూప్స్ వాళ్ళు కూడాను గెట్ టుగెదర్ లోని మీట్ అయ్యారు. సో అందుకనే మాధవ్ వస్తాడేమో అని తిన అయితే అనుకుంటుంది, కానీ రాలేదు, కనిపించలేదు. ఎక్కువ మంది కదా జనాభా, ఎక్కడో ఉండుంటాడులే, పోనీలే వాడు చూశాడంటే అదొక తలకాయ నొప్పి, ఎందుకులే అని చెప్పేసి తన మటుకు తను ఉన్న సమయంలోని మాధవ్ వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ తినకాస అయితే చూస్తున్నాడు. మరో పక్క అంకితానైతే పిలుస్తున్నాడు, అంకిత ఒకసారి ఇలారా అని. ఎందుకు అంటూ సీరియస్ గానైతే అందే అంకిత. అంటే ప్లీజ్ ఒకసారి రా అని పిలిచాడు. పిలిస్తే వద్దే అని కావ్య అయితే తన చేయి పట్టుకుంది. ఆయన కూడా అంకిత ఉండు, వాడు ఎందుకో పిలుస్తున్నాడు కదా, ఏంటో కనుక్కుంటాను, నువ్వేం భయపడకు, మేమందరం ఉన్నాం కదా అని చెప్తూ తనైతే వెళ్ళింది. కొంచెం దూరం తీసుకువెళ్ళి అంకితతోని ఏదో మాట్లాడాడు ఆ అబ్బాయి. మాట్లాడేసరికి అంకిత ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. తను
అప్పటి వరకు కోపంగా సీరియస్గా ఉన్న అంకిత పాపం బాగా డీలా పడిపోయింది. ఎలా అంటే బాధతోని ఫేస్ అంతా కూడాను మాడిపోయింది. ఇంకా తను సరే సరే అనుకుంటూ మా అబ్బాయికి చెప్పేసి వచ్చేసింది. తను ఏదో చెప్పమంటున్నాడు, ప్లీజ్ నువ్వు చెప్పు చెప్పు అని. కానీ అంకిత మటుకు చెప్పడానికైతే ఇష్టపడట్లేదు. నేనేం చెప్పను, ఏం అక్కర్లేదులే అని చెప్పి తను వచ్చేసింది. వచ్చేస్తే ఏమైంది అని కావ్య అయితే అడుగుతుంది అంకితకి. అడిగితే ఏం లేదు నీకు అనవసరమైన విషయం వద్దులే, ఇంతకీ బాబు ఎలా ఉన్నాడు, మీ ఆయన ఎలా ఉన్నాడు అంటూ మాట మార్చేసి చెప్తుంది. చెప్తూ ఉంటే కావ్యకి ఏం అర్థం కాలేదు, అంకిత ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంది. సరే ఇంకా మధ్యాహ్నం అయింది, అందరూ కూడా భోజనాలు చేసేసారు, ఆడుకుంటున్నారు, అందరూ కలిపి ఏదో గేమ్ పెట్టుకున్నారు, అదైతే అవుతుంది. ఆ సమయంలోని ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తను మాధవ్ ఫ్రెండ్, తను కావ్య దగ్గరికి అయితే వస్తున్నాడు. వస్తుంటే మధ్యలో అంకిత వచ్చింది. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, ఇంకెక్కువ వద్దు, ఇంకెక్కువ చెయ్యొద్దు అని చెప్తుంది. నీకు అర్థం కావట్లేదా, పాపం తను ఎంతలా లవ్ చేశాడు, తనకి అసలు విషయం తెలియాలి కదా అని అంటున్నాడు. అంటుంటే కావ్యకి అర్థం కాలేదు, ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీకు అనవసరమైన విషయం, ఇందులో నువ్వు దూరకు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, అలానే ఉండు అని చెప్పి అంకిత అయితే చెప్పేసి తను పంపించేసింది. అయిపోయింది, వీళ్ళ వచ్చి గెట్ టుగెదర్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. అందరూ హ్యాపీగా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడాను కావ్యకి ఏదో మనసులోని వెళ్తి ఏదో జరిగింది, నాకేంటో అబ్బాయి ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు అని బాధపడుతుంది. మరో పక్క అంకిత అయితే కాల్ చేసింది, ఏమే ఇంటికి చేరిపోయావా, సేఫ్ గా వెళ్ళిపోయావు కదా అని. వెళ్ళిపోయాను కానీ నీతో మాట్లాడాలి అంటూ తన ఫోన్లోని మాట్లాడుతూ మరో రూమ్కి అయితే వెళ్ళి ఫోన్లోనైతే మాట్లాడుతుంది అంకితతో. ఇందాకలా వాడు మాధవ్ గురించి ఏదో చెప్పాలన్నాడు కదా, ఏంటి విషయం ఏంటి, నేను విన్నాను మాధవ్ గురించి చెప్పాలి అని అంటున్నాడు, ఏంటి విషయం ఏంటి, నువ్వు చెప్పు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా చెప్పాలి, చెప్పు. ఎందుకనంటే నాకు ఒక 1 వీక్ నుంచి నిద్ర లేదు, తిండి లేదు, ఏం కూడా సహించట్లేదు, భయం వేస్తుంది నాకు. కళ్ళు మూసుకుంటే చాలు వాడు కల్లోకి వస్తున్నాడు, నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు, ఇలా అయితే అనిపించింది. అందుకే ఈ రోజు రావడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను, కానీ నువ్వు రమ్మన్నావని నేనైతే వచ్చాను. మరి వాడేం చెప్పాడు నీకు, అది చెప్పు అని అడిగింది. అలాగే వాడు ఎందుకు రాలేదు అని అడుగుతుంది. ఇంకా ఆ టైంకి ఇంకా దాయలేక అంకిత అయితే విషయం చెప్పింది, అసలు మాధవ్ గాడు చనిపోయాడంట అని. చనిపోయాడా, చనిపోవడం ఏంటి, ఏమైంది, నువ్వేం మాట్లాడుతున్నావు అని షాక్ లోనైతే అడుగుతుంది కావ్య. అందుకనే నువ్వు ఇలా ప్యానిక్ అవుతావని నీకు అక్కడ చెప్పొద్దని చెప్పాను అంటూ అంకిత అయితే చెప్పడం మొదలుపెట్టింది. యాక్చువల్గా ఈ మాధవ్ ఇంకా కావ్య విడిపోవడానికి కారణం ఏంటి అని అంటే, చెప్పాను కదా మీకు, అబ్బాయికి బర్డెన్స్ ఉన్నాయి, వాళ్ళ అక్కకి పెళ్లి చెయ్యాలి, వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకా అప్పుడు తను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తిన్నైతే పెళ్లి చేసుకోగలడు. మరోపక్క కావ్యకి ఇంట్లోనైతే ప్రెషర్ ఇస్తున్నారు, పెళ్లి చేసుకోవాలి, ఒక్కదాని అయినప్పటికీ కూడాను నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఒక ఇంటి దాన్ని చేసేస్తే తర్వాత మిగతా 2 తమ్ముళ్ళని మేము చూడడానికి, వాళ్ళకి ఏదైనా చేయడానికి మాకైతే అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే ప్రెషర్ ఇస్తున్న సమయంలోని కావ్య ఏం చేసింది అని అంటే, వాళ్ళ అమ్మగారికైనా తెలియజేద్దాము ఈ అబ్బాయి గురించి అని చెప్పేసి ఇంటికైతే తీసుకువచ్చింది. ఒకరోజు తీసుకువచ్చి వాళ్ళ అమ్మగారికి అయితే పరిచయం చేసింది. అమ్మ, నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పింది. ఆ టైంలో మాధవ్ కూడాను అదే విషయాన్ని చెప్పాడు. కానీ ఆంటీ ప్లీజ్, మేమిద్దరం సెటిల్ అవ్వాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి, నాకు ఇలా బర్డెన్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మ ఏం చేసింది అని అంటే, కావ్య వాళ్ళ అమ్మ, ఎవరైనా మదర్ కావచ్చు లేదా ఫాదర్ కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు యాజ్ ఏ పేరెంట్ గా, ఆవిడకి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చినా కూడా అన్ని అణుచుకొని, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి బాబు, మీ పెద్దవాళ్ళతో మాట్లాడతానులే నేను అని, చిన్నపిల్లలతో మాట్లాడుకున్న విషయం కాదు, మీది పెళ్లి చేసుకునే వయసు కాదు, మీరు ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా ఏవేవో చెప్తున్నారు, మా అమ్మాయికి మంచి సంబంధం వస్తున్నాయి, ఆ సంబంధాలు వచ్చినప్పుడు మేము చెయ్యకపోతే మరి ఇంకా తర్వాత రావు, అయినా కూడా
మీ అమ్మతో నేను మాట్లాడాలి అని చెప్పేసి నెంబర్ అయితే అడిగింది. నెంబర్ అడిగితే మాధవ్ అయితే ఇవ్వనని అన్నాడు. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడే ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నేను ఇంకా చదువుకోవడానికి ఏంటి, ఇంట్లో కూడా నాకు చాలా గొడవలు అయిపోతాయి అంటే అని ఏవేవో చెప్పుకొచ్చాడు. తన వర్షన్ తను చెప్తున్నాడు, తిన వర్షన్ తిని చెప్తుంది. వాళ్ళ అమ్మ యాజ్ ఏ పేరెంట్ గా తను అయితే చెప్తుంది. అయితే వీటన్నిటికీ కూడా ఆవిడ ఏం కాదు, నేను మామూలుగానే మాట్లాడతాను, మీ మదర్తోని నేను జాగ్రత్తగానే మాట్లాడతాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకునే విధంగా మేము ప్రణాళిక వేసుకోవాలి కదా అంటూ తెలివిగా మాట్లాడి తన దగ్గర అయితే నెంబర్ తీసుకుంది ఆవిడ. తీసుకొని ఆ తర్వాత ఆవిడతోని ఏం మాట్లాడిందో మరి ఎవ్వరికీ తెలీదు. తను మాధవ్ గురించి అయితే చెప్పింది. ఇలా మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మా ఇంటికి వచ్చి ధైర్యంగా చెప్పాడు. ఈ ఏజ్ లోని మీ అబ్బాయికి ఎన్నో బర్డెన్స్ ఉన్నాయి, మీకు కూడా చూసుకోవాలంట కదా, మీ గురించి కూడా చెప్పారు, మీ ఆయన గారు వదిలేసి వెళ్ళిపోయారంట కదా మిమ్మల్ని అంటూ మాట్లాడుకుంటూ వచ్చింది ఆవిడ వర్షంలోని. అంతే ఆవిడ వెంటనే మాధవ్ మీద సీరియస్ అయితే అయ్యింది. అంతేకాకుండా నువ్వు కూడా మీ నాన్న అంటూ వాడివై ఈ ఏజ్ లో లవ్ అని తిరుగుతున్నావు, మరొక 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత ఆ పిల్లకి కూడా పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతావు దాన్ని, ఇలాంటి వాళ్లే కదా మీరు అంటూ తిట్లు అయితే తిట్టిందంట. ఇంకా అక్కడి నుంచి మాధవ్ ఏమనుకున్నాడు అనంటే, ఇలా కాకుండా అయితే మాధవ్ ఏమనుకున్నాడు అనంటే, ఒక 2-3 ఇయర్స్ ఇలానే దూరంగా ఉంటూ కావ్యాన్ని చూస్తూ ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత తను బాగా సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ అక్కకి ఏదో రకంగా పెళ్లి చేసేసి అప్పుడు కావ్యని మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంట్లో అడగాలి అని అనుకున్నాడు. కానీ ఈలోగానే కావ్యకైతే పెళ్లి అయితే కుదిరిపోయింది, పెళ్లి చేసేసుకోవడం, బాబు పుట్టడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత కావ్యకి పెళ్ళయిందని తెలిసిన తర్వాత ఇంకా తను మనసు ముక్కలైపోయిందనమాట. అయితే తను పెళ్లి చేసుకోలేదు, అలా అని లైఫ్ లో సెటిల్ కూడా అవ్వలేదు, ఏదో చిన్న చిత్కా జాబ్ అయితే చేస్తున్నాడు. సడన్ గా ఆ రోజు కావ్య కోసం అని చెప్పేసి వాళ్ళు తిరిగిన ఆ పార్క్కి ఆ స్పాట్ కి వెళ్ళి తను విషం తీసుకొని చనిపోవడం అయితే జరిగింది. అయితే తను చనిపోయిన దగ్గర నుంచి కావ్య పడుకునే సమయంలోని కావ్యకి కల్లోకి రావడం, ఇంకా తనతోని మాట్లాడడం, కావ్యని ఏదో విధంగా కన్విన్స్ చేసి తనని ప్రేమిస్తుందా లేదా అనేది తెలుసుకుందాము, ఒకవేళ ప్రేమిస్తుంది అని చెప్తే తను ఏదో విధంగా తనతో పాటు తీసుకువెళ్ళిపోదామని చూస్తుంది ఆ ఆత్మ. అయితే ఇదంతా తెలియని కావ్య ఏంటో పిచ్చి పిచ్చిగా ఆలోచించింది. ఆ తర్వాత ఎప్పుడైతే తను చనిపోయాడు అని తెలిసిందో అప్పుడు అర్థమైంది తన చుట్టూ తిరుగుతుంది ఒక ఆత్మ అని. ఇంకా అంతే, తను జడిచిపోయింది. ఆ 1 వీక్ తనేంటంటే ఏం చేయలేకపోయింది. తను పని చేస్తున్న తన వెనక్కి వచ్చి నించున్నట్టు, ఇంకా తన్ని నాతో వచ్చే అని పిలుస్తున్నట్టు, ఇలా ఇంకా ఎక్కువైపోయాయి అనమాట. ఎప్పుడైతే అబ్బాయి చనిపోయాడు అని తెలిసిందో అక్కడి నుంచి తను కనిపించడం, ఇది మాయమైపోవడం, తన్ని ఇబ్బంది పెట్టడం చాలా ఎక్కువైపోయింది. అలా అయ్యేసరికి తను ఇంకా పూర్తిగాను ఒక ట్రామాలోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా లాభం లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి ఇలా జరుగుతుంది, నన్నేం చేయమంటావు అని ఏడ్చేసరికి ఇంకా వాళ్ళ అమ్మగారు మొత్తానికి తన్ని ఒక దర్గాకి అయితే తీసుకువెళ్లి పోమ్ అయితే కట్టించారంట. అది కట్టించిన దగ్గర నుంచి ఆ అబ్బాయి కనిపించడం మానేశాడు. మరి ఇలా ఉంటాయి ప్రేమలు. అయితే ఇందులోని ఎవరిది తప్పంటారు? అటు అబ్బాయిదా, ఇటు అమ్మాయిదా, లేక వాళ్ళ పేరెంట్స్ దా? ఎవరిది తప్పు అయినప్పటికీ కూడాను ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది ముఖ్యం. పెళ్ళైపోయింది, అమ్మాయి మటుకు అమ్మాయి లైఫ్ అయితే లీడ్ చేస్తుంది, తిన మటుకు తిను హ్యాపీగా మరొక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటే బాగుండిపోను. ఎంత తప్పు చేశాడు చూడండి, ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. అటు తల్లికి కాకుండా ఇటు ప్రేమించిన దానికి కాకుండా ఎవరికి కాకుండానైతే అయిపోయాడు. మరి ఇలా ఉంటాయి. కొంచెం చిన్న ఆలోచన మన జీవితాన్ని అయితే మార్చేస్తుంది. ఆ ఆలోచనలు ఎలా ఉండాలి? మన జీవితంతో పాటు పక్క వాళ్ళని కూడా ఉద్ధరించేటట్టు ఉండాలి. ఈ జీవితం అనేది మనకు అమ్మా నాన్నలు ఇస్తారు కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ.
అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది రియల్ ఇన్సిడెంట్ మన వైజాగ్ సిటీలోనే జరిగిందండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.